అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పార్టీ అంటేనే 420 పార్టీ, మోసాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు అన్నారు. పేద ప్రజలను, రైతులను అందరినీ మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. దానికి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నది, అది వెంటనే జమ చేయాలి. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నాడు. ఇప్పటికి 4 నెలలు అయింది. 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయాలి. అదేవిధంగా ప్రతి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ప్రకటించాలి. రైతు కూలీలకు 15,000 రూపాయల చొప్పున ఇస్తా అని చెప్పినారు. ఇది కాకుండా ఏదైతే పంటలు ఎండిపోయి ఇవాళ నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు రైతు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇంతకుముందే కడెం నీళ్ళు అందక దండపల్లి, లక్షెట్పేట ఈ ప్రాంతంలో ఉన్న పొలాలు ఎండిపోతున్నాయి. మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు వలన ఈ ప్రాంతంలో నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు గతంలో మేము అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుతో నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లిస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు చెల్లించలే. ఒకవైపు అబద్ధపు హామీలతోటి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, మరోవైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతుల కొరకు ఏదైతే FCI ఫ్యాక్టరీ ఉన్నదో దాని పునర్నిర్మాణం చేపట్టి 6,500 కోట్లతోటి ఈరోజు FCIని ఈ ప్రాంత రైతుల కొరకు అందించిన ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. రైతులకు 1 ఎకరానికి 2 యూరియా బస్తాలు, 2 DAP బస్తాల మీద 19,000 రూపాయలు ఎకరానికి సబ్సిడీ ఇచ్చే ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ప్రతి రైతు ఖాతాలో 6,000 రూపాయలు జమ చేస్తుంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు ఉన్న 420 నాయకులు, అక్కడ రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఇక్కడ వివేక్ వెంకటస్వామి, వినోద్, ప్రేమ్ సాగర్ రావు, ఈ నలుగురు కూడా ఈ జిల్లాకు పట్టిన దరిద్రం. గత ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కేసీఆర్ కుటుంబాన్ని వదిలించుకుంటే ఈ ఎన్నికల్లో వెంకటస్వామి కుటుంబాన్ని వదిలించుకోవాలి. రైతులకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు కూడా బీజేపీ పోరాటం ఆగదు అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.